ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడకపోవడంతో వర్షాలు పడడం లేదని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. ప్రస్తుతం ఉత్తర భారతంలో వర్షాలు కురుస్తున్నాయని, ఈ నెల 7వ తేదీ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అనుకున్న దానికంటే ముందే మాన్సూన్ సీజన్ వచ్చినప్పటికీ కూడా వర్షాలు అడపాదడపానే కురుస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలేంటి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, వర్షాకాలం మనకి స్టార్ట్ అయిపోయింది. జూలైలో మనకి విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా కూడా మనకు పొడి వాతావరణమే కనిపిస్తుంది. ఎందుకంటారు? గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ అడపాదడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. దక్షిణ మరి మధ్య తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి మనకి ఉపరితల ఆవర్తనాలు ఎటువంటి లేకపోవడం వల్ల, అలాగే అల్పపీడనం కూడా ఏర్పడకపోవడం వల్ల పూర్తిగా కొద్దిగా మనకి వర్షపాతం తగ్గిందని లైట్గా బ్రేక్. ఉత్తర జిల్లాల్లో అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతూ ఉండడం వల్ల ఉత్తర భారతదేశం మీదుగా చాలా వరకు మనకి వర్షపాతం నమోదవడం చూస్తూనే ఉన్నాం. మనకి మాన్సూన్ ట్రఫ్ మళ్ళీ సెంట్రల్ ఇండియా మీదుగా వచ్చినప్పుడైతే పూర్తిగా మనకి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు లేవు కాబట్టి ఈ 3 రోజులు కూడా సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఒక మోస్తరు వర్షపాతం అక్కడక్కడ నమోదే అవకాశం అయితే ఉంది. ఈ 6వ తేదీ నుంచి ఏర్పడే అవకాశం ఉన్నందున 7, 8వ తేదీల్లోని రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా మ్యామ్? అంటే మాన్సూన్ సీజన్ మనకు స్టార్ట్ అయిన తర్వాత అడపదడప వర్షాలు కురవడము, భారీ వర్షాలు లేకపోవడం లాంటివి గతంలో ఎప్పుడైనా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు? మాన్సూన్ ఎప్పుడు అట్లానే ఉంటుందండి. మనకి చూసుకున్నట్లయితే ఒక సెట్లో మనకి యాక్టివ్గా ఉంటుంది, ఒక సెట్ బ్రేక్ కూడా వస్తుంది. మాన్సూన్ ట్రఫ్ మూమెంట్ అనేది నార్త్కి వెళ్ళినప్పుడు దాదాపుగా ఉత్తర భారతదేశంలోనే అధిక వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంటుంది. ఈ ఆసిలేషన్ మనకి సెంట్రల్ ఇండియా మీదకి వచ్చినప్పుడు మనకి వర్షపాతం అధికంగా ఉండడం, అంతేకాకుండా అల్పపీడనాలు ఏర్పడడం వల్ల భారీ వర్షపాతాలు, అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి? ఇది 2 నుంచి 3 రోజులు ఉండే అవకాశం ఉంది. మనకు 7వ తేదీన ఈ అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 7, 8 నుంచి కొద్దిగా కన్వర్జెన్స్ రావడమే కాకుండా మనకి వర్షపాతం కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అంటే 7వ తారీఖు తర్వాత మనకి ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో వర్షపాతం ఉండే అవకాశం ఉందంటారు మ్యామ్? మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. 7వ తేదీన, 8వ తేదీన మొత్తం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక హైదరాబాద్ అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూసుకున్నట్లయితే కూడా వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేము రానున్న 3 రోజుల పాటు చూసుకుంటే? హైదరాబాద్ చూసుకున్నట్లయితే పగటిపూట కొద్దిగా మనకి మామూలుగా సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మనకి మధ్యాహ్నం నుంచి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ రాత్రి కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పగటిపూట ఉష్ణోగ్రతలే కానివ్వండి, లేదంటే రాత్రి సమయంలో కానివ్వండి, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు? పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అత్యధికంగా మనకి 30 నుంచి 34, 35 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా 26, 27 మధ్య నమోదవుతూ వస్తున్నాయి అనమాట. రాష్ట్రం మొత్తం మీదుగా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరో 3 రోజులు కూడా. ఇక వ్యవసాయానికి సంబంధించి రైతులతో కానీ లేదంటే సంబంధిత అధికారులతో కానీ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు, వారికి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మ్యామ్? మన బులెటిన్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. దీంతో పాటుగా ఏదైనా భారీ వర్షపాత సూచన ఉన్నప్పుడు మనం ఇంపాక్ట్ బేస్డ్ బులెటిన్ కూడా అందిస్తూ ఉన్నాం అనమాట. అంటే సమగ్రంగా ఇప్పుడు అంతా సిడ్లింగ్, నర్సరీ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఈ సమయంలో తీసుకోవాల్సిన చర్యలన్నీ మన అడ్వైజరీస్ ద్వారా అందిస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా అక్కడక్కడ అంటే మనకు తేలికపాటి నుంచి చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. దీంతో పాటుగా కూడా వాతావరణం కాస్త చల్లబడి ఉంటుందని కూడా చెప్తున్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక జూలై 7 తర్వాత మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మోస్తరు నుంచి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, అంజుమా, బిగ్ టీవీ.